అన్నా బాగా ఆకలి అవుతుందన్నా, ఫస్ట్ వేలు ఏమైనా తిందామన్నా. తిందాంలే సురేష్, ఇంకొక గంటలో పని అయిపోతుంది. పని పూర్తి చేసుకొని వెళ్ళి తిందాం. అన్నా ఇంకా ఒక గంటనా, నేను తట్టుకోలేనన్నా, ఫస్ట్ వెళ్దామన్నా. సురేష్, ఓ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పు. ఓ శవానికి ఆకలేస్తుందా? ప్రాణలేని సేవానికి ఆకలి ఎందుకు వేస్తుందన్నా? మరి ప్రాణం ఉన్న మనిషికి? ప్రాణంతో ఉన్నారు కదా, ఆకలి అవుతుంది. ఓ పూట భోజనం ఆలస్యం అయితే బాధ అవుతుంది. నీ శరీరం ఆ బాధను సంకేతంగా నీ మెదడుకు పంపిస్తుంది. బాబు, నువ్వు భోజనం చేసి చాలాసేపు అయింది, అర్జెంటుగా భోజనం చేయి అని. శరీరాన్ని పోషించే భోజనాన్ని గురించి మనకున్నటువంటి ఈ సెన్స్, ఆత్మను గూర్చిన భోజనమైన వాక్యము, ప్రార్థన గురించి ఉన్నాయా? సరిగ్గా ప్రార్థన చేసి ఎన్ని దినాలైంది? వాక్యాన్ని చక్కగా పఠించి ఎన్ని దినాలైంది? ప్రార్థన చేయటం మానేసిన, బైబిల్ని పక్కన పెట్టిన, ఏ నష్టం జరగనట్లుగా మనం ఉంటున్నాము అని అంటే మన ఆత్మీయ స్థితి సజీవంగా ఉందా, మృతతుల్యమైన స్థితిలో ఉందా? అన్నా నిజంగా నేను ప్రార్థన చేసి బైబిల్ చదివి ఎన్నో దినాలు అవుతుందన్నా, కానీ ఏ బాధ లేకుండా నేను ఉన్నానన్నా. శరీరం యొక్క ఆకలి తెలిసింది కానీ ఆత్మ యొక్క ఆకలి గుర్తించలేకపోయానన్నా. నా ఆత్మీయ స్థితి మృతతుల్యమైనదన్నా. మీరే కాదు సురేష్, మనలాగే ఎంతో మంది శరీరానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత తన ఆత్మకి ఇవ్వలేకపోతున్నారు. శరీరాన్ని అలంకరించుకుంటున్న వారు ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. శరీరాన్ని ఎంతో చక్కగా శ్రేష్టమైన భోజ్య పదార్థాలతో పోషిస్తున్న వారు వారి ఆత్మను మాత్రం నిర్లక్ష్యంగా వదిలేశారు. ప్రార్థన, వాక్యాన్ని విడిచిపెట్టి ఎంతో కాలం అయిపోయినా ఏ స్పందన లేకుండా, ఏ ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. శరీరాన్ని ముప్పూటల భోజన పదార్థాలతో పోషిస్తున్న మనం అట్లీస్ట్ రోజులో ఒక 3 సార్లు ప్రార్థన చేయటంలో విఫలమైపోతున్న వారు ఉన్నారు. అత్యంత కృపామయుడైన మన దేవుడు మనకి ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇక నుంచి అయినా మన ఆత్మను నిర్లక్ష్య పెట్టకుండా జాగ్రత్తగా మసులుకుందాం.